రోమ రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. ఇక్కడ మనం చదువుతున్న విషయంలో వాక్యాన్ని ఏమని మనం చదువుతున్నాం? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి అని ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రభువుని గురించిన ఆసక్తి మనకు ఉండాలి. దావీదు చెప్పాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుందని చెప్పాడు. కాబట్టి దేవుని ఇంటిని గురించిన ఆసక్తి దావీదుని భక్షించింది. అలాగే యేసు ప్రభు కూడా ఈ భూమి మీదకి వచ్చిన దినాల్లో దేవాలయంలో రోకల మార్చు, పావురాలు, గువ్వలు అమ్మొచ్చు, ఇలాగా చాలా చెడ్డ వ్యాపారాన్ని వాళ్ళు చేస్తున్నప్పుడు యేసు ప్రభు కూడా కొరడా తీసుకెళ్ళి వాళ్ళని కొట్టి వాళ్ళు వెళ్ళగొట్టినాడు. అందుకనే దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు కూడా ఎలా ఉన్నాడంటే సియోను విషయంలోనూ యెరూషలేము విషయంలో అధిక ఆసక్తి కలిగి ఉన్నాడంట. ఎలా ఉన్నాడంట? సియోను విషయంలోనూ యెరూషలేము విషయంలోనూ దేవుడు ఎలా ఉన్నాడంటే చాలా ఆసక్తి కలిగి ఆయన కనపరుచున్నాడు. అందుకనే మనము కూడా దేవుడికి ఎంత ఆసక్తి ఉందో అదే ఆసక్తి విషయంలో మనం కూడా కనపడాలి. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 14వ వాక్యం చదవండి. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 14వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లనెను, నీవు ప్రకటన చేయవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నేను యెరూషలేము విషయంలోను సియోను విషయంలోను అధికాసక్తి కలిగి ఉన్నాను. దేవుడు ఎలాగున్నాడంటే యెరూషలేము విషయంలోను సియోను విషయంలోను ఎలా ఉన్నాడంటే ఆయన అధిక ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా తన సంఘాన్ని ఆసక్తి కలిగే కనబడుచున్నాడు. సంఘాన్ని ప్రేమిస్తున్నాడు, సంఘాన్ని పరిశుద్ధపరుస్తున్నాడు, వాక్యంతో ఉతక స్నానం చేస్తున్నాడు, సంఘాన్ని పోషిస్తున్నాడు, సంఘాన్ని సంరక్షిస్తున్నాడు, సంఘాన్ని నడిపిస్తున్నాడు. ఇలాగ సంఘంలో వరముల ద్వారా క్రియ చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు కలిగిస్తున్నాడు, రక్షణ కలిగిస్తాడు, బాప్తిస్మ కలిగిస్తున్నాడు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, ప్రవచనాలు కలిగిస్తాడు. ఇవన్నీ దేవుడు ఏం చేస్తాడంటే ఆసక్తితో కలిగిస్తున్నాడు. కాబట్టి చివరి దినాల్లో మనం కూడా ఏం చేయాలంటే ఆసక్తి మనకు ఉండాలి. మోషే మనం చూస్తే ఆయన ఆసక్తిగా ఉన్నాడు. ఏలియాని మనం చూస్తే ఆసక్తితో ప్రార్థన చేశాడు. పేతుడిని చెరసాలలో వేసినప్పుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. అలాగే మనం కూడా ఆసక్తి మాత్రమే కాదు, అత్యాసక్తి కలిగి ఉండాలి. కాబట్టి ఈ దినాల్లో చాలామందికి ఆసక్తి లేదు. ఆసక్తి అంటే ఇంట్రెస్ట్, ప్రార్థన చేయాలని ఇంట్రెస్ట్ లేదు, చర్చికి రావాలని ఇంట్రెస్ట్ లేదు, బైబిల్ చదవాలని ఇంట్రెస్ట్ లేదు. ఏంటి ప్రభు యొక్క రాకడికి ఎట్లా వెళ్తపడతారు? ఉపవాసపడాలని ఇంట్రెస్ట్ లేదు, ప్రభు వల్లారదంటే ఇంట్రెస్ట్ లేదు. ఇలా చాలామంది బైబిల్ చదవాలని ఇంట్రెస్ట్ లేదు, దేవుని స్తోత్రాలు చేయాలని ఇంట్రెస్ట్ లేదు. ఈ దినాలు ఎలాగైపోయారంటే చల్లగా అయిపోతున్నారు. అంటే ఆత్మ అనేది ఆరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏమని చదువుతున్నాం మనము? ఆత్మ యందు ఏమంట? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ యందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించండి. ఆసక్తి విషయం ఎలా ఉండాలంట? మందంగా ఉండకూడదు, మందముగా, మాంద్యులుగా. మనం ఎప్పుడైతే కనబడుచున్నామో ఆసక్తి విషయంలో ఎప్పుడైతే మనం మందంగా కనబడుచున్నామో ఆ సమయాన్న దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ అనేది ఆరిపోతుంది. ఇప్పుడు ఒక దీపాన్ని మనం జాగ్రత్తగా వెలిగిస్తేనే అది జాగ్రత్తగా ఆరిపోకుండా ఉంటుంది. అదే మనం నిర్లక్ష్యంగా వెలిగించి అక్కడ పారేసాం అనుకోండి, అది ఆరిపోదు. అలాగే ఈ దినాల్లో చాలామందికి ఎట్లా ఉందంటే పరిశుద్ధాత్మ విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తారు. ప్రారంభంలోనేమో యేసు ప్రభా నువ్వు బాప్తిస్మం పొందగానే పరిశుద్ధాత్మ పావురు వల్ల వచ్చింది, నువ్వు అభిషేకం పొందావు కదా, నాకు కూడా ఇవన్నీ అడుగుతున్నారు. ప్రారంభంలో దేవుడు అభిషేకాన్ని ఇస్తున్నాడు, అన్య భాషలు ఇస్తున్నాడు, ప్రవచన వరాలు ఇస్తున్నాడు, దర్శనాల వరాలు ఇస్తున్నాడు, వివేచన వరము, జ్ఞాన వరము, బుద్ధి వరము, స్వస్థపరచు వరములో ప్రార్థనా వరము అన్నీ దేవుడు ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే ఇంట్రెస్ట్ లేకుండా ఆ వరాల్ని పక్కన పెడుతున్నాడు. ప్రారంభంలో చాలా ఆసక్తితో అడుగుతున్నారు. బైబిల్ ఏం రాస్తుంది? ఆత్మవరాల్ని ఆసక్తితో అపేక్షించని రాస్తుంది కదా. అంటే ఆత్మవరాల విషయం ఎలా ఉండాలంటే చాలా ఆసక్తి కలిగి ఆత్మవరాల్ని పొందని రాస్తుంది. ఇదంతా ఎందుకంటే ఏదైనా సరే మనం చెయ్యాలంటే మొదటగా మనకు ఉండాల్సింది ఏంటి చెప్పండి? ఇంట్రెస్ట్ ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకపోతే ఏ ఒక్క కార్యం మనం చేయలేం. ఈ దినాల్లో చాలామంది ఆసక్తి కలిగి గొప్పవాళ్ళు అయిపోతున్నారు. ఎక్కడో పూరు గుడిసెలోంచి
ఎక్కడో మారుమూల గ్రామాల్లోంచి, ఎక్కడో అడవి ప్రజల నుంచి ఈ దినాన్న గొప్పవారు మారుతున్నారు. తింటాను లేని వాళ్ళు, హాస్టల్లో చదువుకున్న వాళ్ళు, రోడ్ల మీద పండుకున్న వాళ్ళు ఇవాళ కోట్ల రూపాయల ఆస్తులు, మంచి బిజినెస్లు, మంచి ఉద్యోగాలు సంపాదించారు. కారణం ఏంటి? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. అలాగే దేవుళ్ళు కూడా మనం ఎదగాలంటే కనుక మనకేముండాలంట? ఆసక్తి అనేది ఉండాలి. ఆసక్తి లేకుండా మనం ఎదగడానికి మనకు సాధ్యం కానే కాదు. అందుకని కింద ఏం చదువుచున్న మనము, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని ఏం చేయాలంట? సేవించ. అంటే దేవుణ్ణి ఆరాధించేవాడు ఎలా ఉండాలంట? ఆత్మలో తీవ్రతగా ఉండాలంట. ఎలా ఉండాలంట? ఇప్పుడు ఎగ్జాంపుల్గా శద్రక్, మేషక్, అబేద్నెగో అని అగ్నిగుండంలో వేయాలని చూశారు. చూసినప్పుడు ఏం చేశారు? వాళ్ళని సాధారణ అగ్నిగుండం కాదు, వాళ్ళని 7 అంతలుగా పెద్దగా అగ్నిగుండాన్ని చేసి ఆ అగ్నిగుండంలో వాళ్ళని వెయ్యాలని చెప్పేసి ఈ శద్రక్, మేషక్, అబేద్నెగోని ఏం చేస్తారంట? 7 అంతలు అగ్నిగుండంలో వాళ్ళని వేసినారు. అందుకని ఈ దినాల్లో మనం కూడా చూసినట్లయితే ఆ తీవ్రత అనేది పెంచేశారు. ఒక ఒక అంత ఉండే అగ్నిగుండాన్ని ఏం చేశారంట? 7 అంతలుగా పెంచేశారు. ఎందుకంటే వాళ్ళని బాగా బూడి చేయాలని చెప్పేసి కోరుకున్నారు. మీరు విన్నారు లేదో, మొన్నటి దినాన్న కర్నూలు దగ్గర బస్సు చూసారా? 25 మంది నిద్రలో ఉన్నారు. బస్సు కాలిపోయి సజీవంగా బూడిదైపోయారు. కాబట్టి దినాల్లో ఏ సమయాన్ని ఏం జరిగిద్దో మనకైతే తెలియదు. కాబట్టి అగ్నిగుండం తీవ్రమైన వేడంట. చూడండి, దానియేలు గ్రంథంలో నేను చదువుతాను. దానియేలు గ్రంథం 3:22 రాజు ఆజ్ఞ తీవ్రమైనందున శద్రక్, మేషక్, అబేద్నెగో అనే వారు ఎలా ఉన్నారంటే ఏం చేస్తారంట? ఆ అగ్ని జ్వాలల చేత వారు కాల్చబడాలని చెప్పేసి వారు కోరుకున్నారు. కానీ అది జరగలేదు. 19వ రాస్తుంది, రాజు యొక్క ఆజ్ఞని బట్టి ఆ అగ్నిగుండాన్ని 7 అంతలు, ఎన్నంతలు అంట? 7 అంతలు చేశారు. కానీ వాళ్ళు చనిపోలేదు. ఎవరు చనిపోయారంట? వాళ్ళని అగ్నిగుండంలో వేశారు. చూసారా? ఆ అగ్నిగుండంలో వేసినందున వేసిన వాళ్ళు చనిపోయారు. అగ్నిగుండంలో తీసుకుని వెళ్ళిన వారు ఏమయ్యారంట? వేడి మండుచున్న ఆ గుండంలో పడవేగా తీసుకెళ్ళిన వాళ్ళు ఏమయ్యారంట? చనిపోయినారు. కానీ వీళ్ళకి మాత్రం 22 మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. ఎవరంట? వీళ్ళని విసిరిన వాళ్ళు. కానీ వీళ్ళు చనిపోలేదు. వీళ్ళని తీసుకెళ్ళి వేశారు కానీ వీళ్ళు చనిపోలేదు. వీళ్ళని తీసుకొని వెళ్ళిన వాళ్ళు చనిపోయినారు. అందుకనే దేవుని బిడ్డైన మనము ఈ సత్యాన్ని చదువుతున్నాం. తీవ్రత అనేది ఎక్కువగా అక్కడ కనపడింది. కాబట్టి వాళ్ళు బూడిదైపోయినారు. కానీ శద్రక్, మేషక్, అబేద్నెగో బూడిది కాలేదు. కాబట్టి దేవుని బిడ్డలు మనకు కూడా శద్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు తీవ్రత కలిగిన ఆరాధన చేస్తారు. వాళ్ళు ఏమన్నారు? మేము నిత్యము సేవించిన మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు. రాజా, ఒకవేళ ఆయన రక్షించకపోయినా పర్వాలేదు, నీ యొక్క ప్రతిమకు మాత్రమే నమస్కారము చేయము, మా దేవుడు గొప్పవాడు అని చెప్పి వాళ్ళు ఆరాధించే విషయంలో వాళ్ళు చాలా తీవ్రత కలిగి ఉన్నారు. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి బబులోన్లో నిజమైన దేవుడు యెహోవా అని చెప్పేసి ఏమైందంట? నెబుకద్నెజరు రాజు ప్రపంచమంతా చాటించాడు. నెబుకద్నెజరు ఏం చేశాడంట? ప్రపంచమంతా చాటించాడు. ఏమని చాటించాడు? శద్రక్, మేషక్, అబేద్నెగో అనే వారి దేవుడే జీవం గల దేవుడు, వేరొక దేవుడు లేడని చెప్పేసి ఆ రోజు బబులోనులో ప్రకటించాడు. మళ్ళీ అదే రాజ్యంలో దానియేలును కూడా సింహాల బోన్లో వేస్తే సింహాలు ఆయన ముట్టుకోలేదు. దేవుడు ఆయన్ని కాపాడాడు. అప్పుడు కూడా ఏమైందంట? ప్రపంచమంతా నీ దేవుడే గొప్పడని చెప్పి వాళ్ళు ప్రపంచం పరిపాలన చేస్తారు. బబులోను దేశం ప్రపంచం మొత్తం వాళ్ళే పరిపాలన చేస్తారు. ఇప్పుడు ఇరాక్ అనే స్థలం బబులోను దేశం. కాబట్టి ఆ దేశము మరి ప్రపంచం మొత్తం పరిపాలన చేస్తాడు. అక్కడ దగ్గర రుసువైంది. ఇక్కడ దానియేలు దేవుడు గొప్పవాడని చెప్పేసి రుసువైంది. అలాగని యోసేపు వలన ఐగుప్తు కూడా దేవుడు గొప్పవాడని రుసువైంది. యోసేపు అక్కడ కళ చెప్పినప్పుడు అది నిజమైంది, దేవుడు చెప్పింది కరెక్ట్ అయింది. కాబట్టి అక్కడ మన దేవుడు గొప్పవాడని చెప్పేసి ఆ రాజు కూడా నమ్మినాడు. ఎందుకు ఇదంతా చెప్పుకొస్తా అంటే, ఈ దినాల్లో తీవ్రత అనేది జనాల్లో ఇంట్రెస్ట్ లేదు. ఈ దినాల్లో ఆసక్తి లేదు. ఆసక్తి మాత్రమే కాదు, ఒక తీవ్రత అనేది, ఒక ఉద్యమం అనేది జనాల్లో కనపడటం లేదు. అయితే మనకి దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఆత్మతో సత్యముతో ఆరాధించే మనము తీవ్రత కలిగి ప్రభుని ఆరాధించాలి. కాబట్టి దినాల్లో ఆరాధించేవారు తగ్గిపోయారు. దేవుని సన్నిధికి పూర్తిగా దూరం అయిపోయి ఎప్పుడు చూసినా నాకు ఒంట్లో బాగలేదు, ఇంట్లో బాగలేదు, అన్ని సమస్యలు అని చెప్పేసి చాలామంది దేవునికి దూరం అయిపోతున్నారు. రెండోదిగా మనం చూసినట్లయితే
ఈ యొక్క ఆత్మని ఆర్పకూడదు. ఇందులో చదివా, ఆత్మని తీవ్రత కలిగి సేవించాలని చదివినాం. కానీ రెండోదిగా చూసినట్లయితే మొదటి దర్శనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యంలో ఆత్మని ఆర్పుకుడి అని రాస్తుంది. అక్కడ చదవండి. మొదటి దశలోనిక 5:19. ఆత్మను ఆర్పకుడి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో పరిశుద్ధైన పౌలు దశలోనిక సంఘానికి చెప్పినప్పుడు ఆయన ఏమని చెప్తున్నా అంటే ఆత్మని ఆర్పకుడి. 18లో రాస్తుంది, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయట యేసుక్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించడం నిర్లక్ష్యము చేయకుడి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆత్మ అనేది ఉంటేనే ప్రవచనం మనకు వస్తుంది. ఆత్మ అనేది లేకపోతే ప్రవచనం కూడా మనకి రాదు. ప్రవచనం అంటే ఏంటి? దేవుని మాటలు సంఘానికి చెప్పబడ్డం, సంఘము క్షేమాభివృద్ధికరంగా ఉండటానికి, సంఘము ఎదగడం కోసము దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మనిచ్చి పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచనాలు ఇస్తున్నాడు. ప్రవచనం ద్వారా సంఘాన్ని బలపరుస్తున్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే దేవుడు మనకు ఒక ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మను ఏం చేయడంటే ఆర్పకూడదు. చాలామంది ఆర్పేస్తారు. ప్రారంభంలో పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు. ఇప్పుడు సంఘంలో చూస్తే అసలు కూర్చుంటే అభిషేకమే రావట్లేదు, అన్య భాషలు రావట్లేదు, వరాలు క్రియేట్ చేయట్లేదు, ప్రవచనాలు రావట్లేదు, దర్శనాలు రావట్లేదు, ప్రార్థన రావట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో పరిశుద్ధాత్మను ఆర్పివేస్తారు. పరిశుద్ధాత్మ ఎందుకు ఆర్పేస్తారు చెప్పండి? ఇప్పుడు మీకు తెలుసు, ఒక చీకట్లో దొంగతనం చేయాలన్నా, నరహత్య చేయాలన్నా, ఇంకేదన్నా పాపం చేయాలన్నా లైట్లు ఆపేస్తారు. అలాగే పాతకాళ్ళు ఏం చేస్తారు? దీపాలు ఆర్పేస్తారు. అలాగనే ఇక్కడ కూడా ఏంటంటే మనిషి పాపం చేయడానికి పరిశుద్ధాత్మని పక్కన పెట్టేసి పరిశుద్ధాత్మని ఆర్పేస్తున్నారు. పరిశుద్ధాత్మ ఆర్పివేసి ఏం చేస్తారంటే పాపం అనే చీకట్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ దీపం అనేది మనలో ఉన్నట్లయితే పాపం అనేది మనలో ఉండదు, చీకటి అనేది మనలో ఉండదు. ఈ దినాల్లో చాలామంది ఏం చేస్తారంటే ఈ దీపాన్ని ఆర్పేసేసి చీకట్లోకి, అంటే లోకంలోకి, పాపంలోకి, ఆ అంధకార నిష్ఫలమైన క్రియల్లోకి అనేకులు వెళ్ళిపోతున్నారు. అందుకని ఏం చదువుచున్నాం? ఆత్మను ఆర్పకుడి, ప్రవచించట నిర్లక్ష్యం చెయ్యొద్దు. దేవుడేమో మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, మనమేం చేస్తున్నాము? ప్రవచించటము చాలా నిర్లక్ష్యము చేస్తున్నాం. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాము, ప్రతి మనిషి జీవితంలో ఆత్మ యందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలి. రెండోది మనం చూసినట్టయితే కనుక ఈ యొక్క ఆత్మను ఆర్పకూడదు, ప్రవచించడం మనం ఏం చేయాలంటే మానకూడదు. దేవుడు మనకు ఒక పరిశుద్ధ ఆత్మను ఇచ్చాడు. ఆ ఆత్మను ఆర్పేసినట్లయితే ప్రభువుని మనం సేవించలేము. రెండోది మనం ఏం చేయలేమంట? ప్రవచనాలు మనము ప్రవచించలేము. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ అనేది ఎప్పుడు మనలో వెలుగుతూ ఉండాలి. ఎలా ఉండాలంట? యోహాను గారి నుంచి రాస్తుంది బైబిల్లో, ఏమని రాస్తుంది? ఆయన మండుచు ప్రకాశించిన దీపమై ఉండగా అనేకులు ఆయన వెలుగు ఎద్దుకొచ్చి కొంతకాలం ఉండటానికే ఇష్టపడ్డారండి. కాబట్టి ఈ దినాల్లో యేసు ప్రభువుని మనం చూసినప్పుడు ఆయన ముఖం సూర్యుడు వలె ప్రకాశించింది. ఆ యొక్క జనులందరూ ఏమైపోయారు? శిష్యులు భయపడిపోయారు, ఆయన ముఖాన్ని చూడలేకపోయారు. మోషే ముఖం కూడా ప్రకాశించింది, ఆ ముఖం కూడా ఎవరు చూడలేకపోయినారు. అందుకని దేవుని బిడ్డలైన మనము పరిశుద్ధాత్మ అభిషేకం ఉండే వారి ముఖము వెలుగుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో ఆత్మ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారంట? ప్రకాశిస్తారు. మోషేలో అభిషేకం ఉంది, యోహానులో అభిషేకం ఉంది, యేసు ప్రభువులో కూడా అభిషేకం. తాబూరు పర్వత రూపాంతరం పొందినప్పుడు ఆయన ముఖం సూర్యుడి వల్లి, ఆయన వస్త్రము తెల్లగా దగదగదగ మెరిసిపోయిందని చెప్పి రాస్తుంది. అందుకని మనం కూడా ఏం చేయాలంటే ఎప్పుడా ఈ పరిశుద్ధాత్మ అనేది మనకు ఉండాలి. ఆ మాట చదువుతారా? మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆ మాట రాస్తుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వాక్యం చూడవచ్చు మీరు. 17:2. మత్తయి సువార్త 17:2. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఆయన ముఖం ఎలా ఉందంటే యేసు యొక్క ముఖము సూర్యుడిలాగా ప్రకాశించిందంట. కాబట్టి యోహాను గారి గురించి కూడా రాస్తుంది. యోహాను 5:35 ఏమని రాస్తుంది? అతడు మండుచు ప్రకాశించున్న దీపం అంట. ఎవరంట ఆయన? యోహాను గారు కూడా ఎలా ఉన్నాడంట? మండుచు ప్రకాశించున్న దీపముగా ఉన్నాడు. అందుకనే మనం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క ఆత్మ ఉంటే మనం మండుతూ ప్రకాశిస్తాం. కాబట్టి యోహాను గారు మండుచు ప్రకాశించున్న దీపముగా ఉన్నాడు. కానీ యేసు ఎలా ఉన్నాడంట? సూర్యుని వలి. యోహాను వచ్చి దీపంలాగా మాత్రమే ఉన్నాడు యోహాను. కానీ యేసు ఎలా ఉన్నాడంట? ఆయన ముఖము
సూర్యుని వలె ప్రకాశించను, ఆయన వస్త్రములో వెలుగు వలె తెల్లని వాయును. అందుకనే పరిశుద్ధాత్మలో ఉంటే మన వస్త్రం అనే మన జీవితం ఎప్పుడు పరిశుద్ధంగా తెల్లగా ఉంటుంది. మన ముఖం ఎప్పుడు కూడా మండుచున్న ఒక సూర్యుడిలాగా కనబడుద్ది. అలా ఉన్నప్పుడు ఏ సాతాను, ఏ పాపము, ఏది కూడా మనల్ని సమీపించడానికి వీలు కానే కాదు. అందుకని ఈ దినాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కాపాడుకోవాలి. మూడవదిగా మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క ఆత్మ అనే చెప్పినప్పుడు, లేకుంటే ఈ దీపము, ఆత్మను ఆర్పు అంటే దీపాన్ని ఆర్పకూడదు. దీని గురించి రాస్తుంది లేవీకాండము 6వ అధ్యాయం 12 వాక్యం రాస్తుంది. బలిపీఠం మీద నిత్యము మండుచు ఉండాలి మంట, దీపం వెలుగుచుడాలని రాస్తుంది. చదవండి. 6:12 లేవీకాండము 6వ అధ్యాయం 12 వాక్యం. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును గ్రహింపవలెను. ఇక్కడ మనం చదువుచున్నాము, బలిపీఠము అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. బలిపీఠము అని చెప్పినప్పుడు మనకి హృదయాన్ని చూపిస్తుంది. మన హృదయం ఎప్పుడు ఎలా ఉండాలంటే మండుచ్చు ఉండాలంట. ఎలా ఉండాలంట? యేసుప్రభు వారు మాట్లాడినప్పుడు యమ్మాయి గ్రామానికి వెళ్ళే వారు హృదయాలు మండినాయి అంట. దావీదు కూడా చెప్పాడు, నీ వాక్యాన్ని ధ్యానించమని నా హృదయం నాలో మంట పుట్టిందని చెప్తున్నాడు. కాబట్టి ఈ బలిపీఠం చెప్పినప్పుడు విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. కాబట్టి దేవుడు కోరుకుందంటే మన హృదయాన్ని కోరుకున్నాడు. ఈ హృదయం ఎలాగ ఉండాలంటే ఒక బలిపీఠం లాగా ఉండాలి. ఆ బలిపీఠం ఎప్పుడు ఏం చేయాలంట? బళ్ళు అర్పించబడుతూ ఉండాలి. స్తోత్ర బళ్ళు. దేని బళ్ళు అంట? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా. కాబట్టి హృదయం నిండా ఒక బలిపీఠంగా మనం కనపడినట్లయితే మన నోరు ఎప్పుడు కూడా దేవుని స్తోత్రము చేస్తుంది. కాబట్టి బలిపీఠం మీద దీపం ఏం చేయాలంట? అగ్ని ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మండుచు ఉండాలి. కాబట్టి బలిపీఠం చెప్పినప్పుడు ఎప్పుడు బళ్ళు అర్పించే స్థలము, ఆ బళ్ళు దేవుడు అంగీకరించే స్థలం. అది కయ్యను బలి తీసుకెళ్తే దేవుడు అంగీకరించలేదు, కానీ హేబేలు బలి మాత్రం దేవుడు అంగీకరించాడు. అలాగనే మనం బలిని పెట్టినప్పుడు దేవుడు వచ్చి అంగీకరిస్తాడు. మనోహ బలి తీసుకెళ్ళి పెట్టినప్పుడు మనోహ బలి కూడా దేవుడు అంగీకరించాడు. కానీ ఒక సందర్భంలో ఆ యొక్క అబ్రహాం గారు బలి పెడితే దేవుడు అక్కడ ఏం చేస్తాడంట? అంగీకరించదు. అని పక్షులు ఏం చేయదంట? తోలలేదు. అప్పుడే కదా ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు బానిసకి వెళ్ళిపోయారు ఐగుప్తు దేశాన్ని. 400 సంవత్సరాలు. కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యం చేసిన అబ్రహాం గారిని, ఆయన నిద్రపోయాడు. బలిపీఠం దగ్గర బలి పెట్టి అది దేవుడు తీసుకెళ్ళి ఎవరికైనా ఎదురు చూడలేదు ఆయన. దానివల్ల 400 సంవత్సరాలు నీ ప్రజలు ఐగుప్తు దేశానికి బానిసలుగా ఉంటారు వాగ్దానం చేశాడు దేవుడు. కాబట్టి ఈ దినాల్లో మనం కూడా చీకట్లోకి వెళ్ళిపోవడం గల కారణం ఏంటంటే బలిలు అర్పించడం మానేస్తున్నాం. కాబట్టి మనం ఎప్పుడు ఏం చేయాలంటే మన హృదయం ఎప్పుడు కూడా దేవునికి బలిగా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంట? విరిగి నలిగి, అంటే మన హృదయాన్ని ఏం చేయాలంటే నలగగొట్టాలి. హృదయాన్ని ఎప్పుడు ఏం చేయాలంట? నలగొట్టాలి. ఎందుకని? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలదు. కాబట్టి హృదయము అనేక పాపాలతో నిండి ఉంటుంది. కాబట్టి మన హృదయం అనే బలిపెట్టి ఏం చేయాలంట? ఎప్పుడు మండుచుండాలి. అనగా దాన్ని బలులు అర్పించేవారుగా, దేవుడు అంగీకరించే బలులు, స్తోత్ర బలులు మనం అర్పించాలి. మన హృదయంలోంచి ఎప్పుడు కూడా స్తోత్ర బలులు దేవునికి అర్పించేవారుగా కనపడాలి. 4వదిగా మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క దీపము అంటే ఆత్మ అంటే దీపముగా చెప్పబడుతుంది. ఈ దీపం అని చెప్పినప్పుడు 119 కీర్తన 105వ వాక్యం మీరు చదివితే, నీ వాక్యమే నా పాదములకు దీపం అంటాడు. చూడండి ఆ మాట. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కాబట్టి ఇక్కడ చదువుచున్నాం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగయ్యిందని చెప్పేసి ఎవరు చెప్తున్నారు ఈ మాట? దావీదు చెప్తున్నాడు. అందుకని దేవుని బిడ్డలారా, మన అందరం కూడా మన యొక్క జీవితంలో ఈ సత్యాన్ని చదువుచున్నాము. దేవుడు మన జీవితంలో ఎప్పుడు కూడా మన దీపాన్ని వెలిగించేవాడు, అనగా వాక్యము. ఎవరిలైతే వాక్యం ఉంటుందో వారి యొక్క జీవితంలో ఏముంటుందంట? దీపం అనేది ఉంటుంది. వాక్యము లేనప్పుడు వాళ్ళు ఏముండదంట? దీపం అనేది ఉండదు. దీపం అంటే వాక్యము. ఆ వాక్యం అంటే ఏంటి? ఒక దీపం బుడ్డికి ఒక ఒత్తి వస్తుంది. ఆ ఒత్తి ఉంటేనే దీపం వెలిగిద్ది. ఒత్తి లేకపోతే దీపము వెలగదు. అలాగనే మనము మనిషిగా ఉన్నప్పటికీ మనిషిలో ఏముండాలి? ఒత్తి.
వాక్యం ఉండాలి. వాక్యం ఉంటే ఆ దీపం అనేది వెలిగిద్ది. అందుకే రాసుకోండి, కీర్తన గ్రంథము 18వ అధ్యాయంలో కూడా 28వ వాక్యంలో దావీదు చెప్తున్నాడు, నా దీపం వెలిగించేవాడు నీవే, నా దేవుడిని యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయము. కాబట్టి దావీదు కూడా చెప్తున్నాడు, నా దీపాన్ని వెలిగించేవాడివి నీవే. దీపం ఉంటే చాలదు, దాన్ని వెలిగించేవాడు కూడా కావాలి. దావీదు యొక్క జీవితంలో దేవుడు ఏం చేస్తాడంట, వాక్యం అనే దీపాన్ని ఇచ్చాడు. ఏ దీపం అంట? వాక్యం. ఈ దినాల్లో అనేకులు చూడండి, వాక్యము లేక పాపానికి వెళ్ళిపోతున్నారు, చీకట్లో వెళ్ళిపోతున్నారు, చీకటి జీవితం వెళ్ళిపోతున్నారు, చీకటి లోకంలోకి వెళ్ళిపోతున్నారు, చీకటి క్రియలకు వెళ్ళిపోతున్నారు, చీకటి కార్యాలకు వెళ్ళిపోతున్నారు, చీకటి మనుషుల్లో కలిసిపోతున్నారు. కారణం ఏంటంట, పాపం పెరిగిపోతుంది. కానీ దావీదు అన్నాడు, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను, నీ వాక్యం నా హృదయంలో ఉంది కాబట్టి నేను పాపం చేయను అంటున్నాడు. అందుకనే ఎప్పుడు కూడా మనం వేసే ప్రతి అడుగులో మన పాదములకు దేవుని యొక్క వాక్యం ఎలా ఉండాలంట, దీపంలాగా ఉండాలి. ఎందుకంటే మన జీవితంలో ఏదైనా పోగొట్టుకున్నాం అనుకోండి, దాన్ని ఏం చేయాలంట, దీపాన్ని వెలిగించి దాన్ని వెతకాలి. రాసుకోండి, లూకాసు వార్త 15:8 వాక్యం ఏమని రాస్తుంది, ఏ స్త్రీకైనా 10 నాణ్యాలు ఉండగా ఒక నాణ్యం పోయినట్లయితే దీపాన్ని వెలిగించి వెతికి దాన్ని కనుగొనదా. కాబట్టి దీపం అని చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఏదైతే మనం పోగొట్టుకున్నామో దేవుని యొక్క వాక్యం అనే వెలుగులో దాన్ని వెతికి దాన్ని మనం ఏం చేయాలంట, పొందుకోవాలి. చాలామంది ఏం చేస్తారు, జీవితంలో కొన్ని కోల్పోయిన తర్వాత మళ్ళీ దేవుని సంగతి రావట్లే. కానీ ఆనాడు దావీదు ఏం చేస్తాడు, పాపంలో పడిపోయినప్పుడు మరలా దేవుని సందుకు వచ్చి పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి దేవుని పాదాలు పట్టుకుని అడిగినప్పుడు దేవుడు మరలా దావీదుని క్షమించాడు. అలానే దినాల్లో దేవుని పిల్లలు ఏం చేస్తారంటే జీవితంలో ఎన్నో కోల్పోతున్నారు, కానీ దేవుని సందుకు వచ్చి వాళ్ళని పరిశీలించుకోలేకపోతున్నారు. ఎందుకు పోగొట్టుకున్నాను, ఎక్కడ పోగొట్టుకున్నాను గ్రహించలేకపోతున్నారు. బైబిల్ ఏమని రాస్తుంది, దేవునికి వాక్యం, నువ్వు ఏ స్థితిలో పడిపోయినావో దాన్ని జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆ మొదటి క్రియలు చేయము, లేదా నీ దీపస్తంభాన్ని తీసేస్తానన్నాడు దేవుడు. ఏమంటే నీ యొద్ద నుంచి దీపస్తంభాన్ని, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం రాస్తుంది. కాబట్టి నీ దీపస్తంభాన్ని నీ యొద్ద నుంచి ఏం చేస్తాను దేవుడు, తీసేస్తా. కాబట్టి నువ్వేం చేయాలంటే ఎక్కడ పడిపోయావో దాన్ని వెతుక్కో, వాక్యం అనే వెలుగు చేత ఏం చేయాలి, దాన్ని వెతుక్కో. లేదంటే కనుక నీ యొద్దకు వచ్చి ఏం చేస్తాను దేవుడు, నీ దీపాన్ని తీసి పారేస్తా అన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యం రాసుకోండి, ఇప్పుడు చదవద్దులే. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో దీపం అనేది కావాలి. దీపం అంటే ఏమంట, ఆత్మ. ఏమంట దీపం, దాని అర్థం ఏంటంట ఆత్మ. 5వది మనం చూసినట్లయితే మరి సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వాక్యం మీరు చదివితే, సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వాక్యం మనం చదివితే ఏమని రాస్తుంది అక్కడ, 20:27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములన్నీ శోధించు. కాబట్టి నరుని యొక్క ఆత్మే ఒక దీపం. ఇంటికి దీపం ఎలాగో మనిషి యొక్క ఒంటికి కూడా ఏమంట, దీపము ఆత్మ. ఇప్పుడు చూడండి, ఆత్మ ఉంటే మనిషి బ్రతుకుంటాడు. ఆత్మలతో ఏం చేస్తారు, ఊరు బయట తీసుకెళ్ళి ఏం చేస్తారంట, సమాధిలో పెడతారు. మనిషి బ్రతుకుంటే వెలుగుగా ఉంటాడు, మనిషి చనిపోతే ఏం చేస్తారు, ఊరు బయట తీసుకెళ్ళి సమాధిలో పెడతారు. అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా దేవుడిచ్చిన ఆత్మని మనం కాపాడుకోవాలి. చాలామంది ఏం చేస్తారు, ఆత్మని ఏం చేస్తారంట, కాపాడుకోలేకపోతున్నారు. కాబట్టి నరుని యొక్క ఆత్మ దేవుడిచ్చాడు, దేవుని ఎదురు నుంచి వచ్చింది. అది దేవుడిచ్చిన ఆత్మని ఏం చేయాలి, నరుడు కూడా కాపాడుకోవాలి. తన సొంత ఆత్మని కాపాడుకోవాలి, దేవుడు తనకు సపోర్ట్గా ఇచ్చిన పరిశుద్ధ ఆత్మని కాపాడుకోవాలి. ఎందుకని, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు సమస్తాన్ని మీకు బోధించని రాసిన వాక్యం. కాబట్టి పరిశుద్ధాత్మలోకి వస్తే మన ఆత్మకి సమస్తాన్ని బోధిస్తాడు. కాబట్టి కేవలం మన ఆత్మ జీవించడానికి మాత్రమే కానీ దైవ కార్యాలు గ్రహించదు. దైవ కార్యాలు గ్రహించాలంటే ఆ పరిశుద్ధాత్మ అభిషేకం అనేది మనకి కావాలి. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడైతే మనకు ఉంటుందో దైవ కార్యాలు తెలుసుకుంటాం. లేదంటే మన ఆత్మ పాతాళానికి వెళ్ళిపోద్ది. పైన 14 వాక్యం రాస్తుంది, బెత్తముతో వాడిని కొట్టని ఎడల కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మ నీవు తప్పించదు. ఒక బాలుడు తప్పు చేసేటప్పుడు వాడిని శిక్షించాలి, బుద్ధి చెప్పాలి, భయం చెప్పాలి. లేదంటే కనుక వాడు పాతాళానికి వెళ్ళిపోతాడు. వాడి పాతాళానికి వెళ్ళకుండా ఉండాలంటే వాడిని ఏం చేయాలంట, గద్దించి బుద్ధి చెప్పి వాడిని మంచి మార్గంలోకి నడిపించాలి. ఆ రోజుగా మనం చూసినట్లయితే కనుక
ఆ రోజు మనం చూసినట్లయితే ఇందులోనే 20వ వాక్యం చదవండి. సామెతలు 20వ అధ్యాయం 20వ వాక్యం తన ఏమని రాస్తుంది? తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. ఇక్కడ మనం చదువుచున్నాము, తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకట్లో ఆరిపోను. కాబట్టి ఈ దినాల్లో చూస్తే పెద్ద చిన్న లేకుండానే అనేకులు కూడా ఏం చేస్తారంట, దూషించేవారుగా కనబడుతున్నారు. కాబట్టి ఇక్కడ చదువుచున్న వాక్యంలో ఏమని చదువుచున్నాం, తన తండ్రినైను తల్లినైను దూషించువానికి దీపము కారు చీకట్లు ఏమిద్దంట, ఆరిపోతుంది. మరొక స్థలం రాస్తుంది, భక్తిహీనుల దీపం కూడా ఆరిపోద్దండి. ఎవరు దీపం అంట? భక్తిహీనుల దీపం కూడా ఆరిపోద్ది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి సన్నిధిలో దేవుడు మనకిచ్చిన ఆ తల్లిదండ్రులు కూడా మనం సన్మానించినప్పుడు మన దీపం అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఈ దినాల్లో చూడండి, చాలామంది బయట తోసేస్తారు, అన్నం పెట్టట్లేదు, ఇంట్లో ఉంచుకోవట్లేదు, ఏది కూడా చేయట్లేదు. వాళ్ళకి ఆస్తులు మాత్రం మొత్తం రాపించేసుకున్నారు. కానీ వాళ్ళని మనుషులుగా చూడట్లేదు, గుర్తించట్లేదు. కాబట్టి ఈ దినాల్లో అలాంటి మానవత్వం లేని ప్రజలు అనేకులు తయారైపోయినారు. కాబట్టి దేవుడు తండ్రిగాను తల్లిగా ఉన్నాడు. సంఘంలో దైవ సేవకులు తల్లిగా తండ్రిగా మనకున్నారు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనకున్నారు. కాబట్టి వాటిని మనం కాపాడుకోవాలి. వీళ్ళ వల్ల మనకు ప్రయోజనం, దేవుని వలన ప్రయోజనము, సంఘ సేవకుల వల్ల ప్రయోజనము, మనకు జన్మనిచ్చిన వారి వల్ల ప్రయోజనం. కాబట్టి తల్లిదండ్రులు కూడా మనం ఏం చేయాలంట, కాపాడుకున్నప్పుడు మన దీపం ఏమైందంట, వెలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ దీపం అనేది తీవ్రతగా వెలగాలి. డల్గా డిమ్ముగా ఉండడు. కరెంటు ఓల్టేజ్ వస్తే ఏమైంది, డిమ్ముగా అయిపోయింది. కాబట్టి క్యాండిల్ అయిపోయేటప్పుడు డల్ అయిపోయింది. దీపం బుడ్డి ఒత్తి అయిపోయేటప్పుడు ఆరిపోతూ ఉంటుంది. అట్లే మన జీవితంలో ఆరిపోకుండా మన దీపాన్ని ఎప్పటికప్పుడు వెలిగించుకుంటూ మనం ముందుకే వెళ్ళాలి. ఏడవదిగా మనం చూసినట్లయితే ఏమని రాస్తుంది, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వాక్యంలో, దేవుని యొక్క ఆజ్ఞే మనకు దీపం అంట. దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఈ ఆజ్ఞ నువ్వు నెరవేర్చు అని. ఆ ఆజ్ఞ మనం నెరవేర్చినప్పుడు ఆ ఆజ్ఞ మనకి ఒక దీపముగా ఉంటుంది. 6:23 ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. జీవార్థమైన గర్జింపులు, శిక్షార్థమైన గర్దింపులు జీవ మార్గములు. కాబట్టి ఆజ్ఞ దీపముగా మనకు ఉంటుందంట. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలో ఒక్కొక్క ఆజ్ఞ మనకి ఎలా ఉంటుందంట, దీపములాగా చీకట్లో పడిపోకుండా, పాపలు పడిపోకుండా, చెడుతనంలో పడిపోకుండా, మోసాలు పడిపోకుండా, నరహత్యలో పడిపోకుండా, వ్యభిచారాలు పడిపోకుండా, దొంగతనంలో పడిపోకుండా, ఎదుటివాడిని ఆశించకుండా, ఇలా ఎదుటివాడిని చంపకుండా, అన్ని రకాలుగా మనకి ఏం చేస్తుంటే ఈ ఆజ్ఞ అనేది ఒక దీపములాగా మనకు ముందు ఉంటుంది. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, ప్రతిదీ ఆజ్ఞ ఏం చేస్తుంటే మనకి బోధిస్తుంటుంది. ఏది చేయాలో ఏది చేయకూడదో మనకు ఆజ్ఞలు కూడా తెలుస్తుండాలి. కాబట్టి 10 ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడంటే మీరు ఏది చేయాలో ఏది చేయకూడదో దేవుడు చెప్పడానికి ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి దేవునికి ఆజ్ఞ ఎలా ఉందంటే దీపముగాను, ఉపదేశం ఎలా ఉందంట, వెలుగుగా కనబడుతుంది. అందుకని మనకి ఎప్పుడు కూడా దేవునికి ఆజ్ఞలు ఉండాలి, దీపములాగా మనకి ఎల్ల కూడా వెలుగుతుండాలి. చివరికి ఒక వాక్యము మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యంలో మీరు రాసుకోండి, చదవద్దు. ఆత్మ యందు పూర్ణులుగా ఉండండి. ఎలా ఉండాలంట, ఆత్మలో మనం ఏం చేయాలంట, పరిపూర్ణంగా ఉండాలి. ఎక్కడ కూడా ఆత్మ తగ్గిపోకూడదు, ఆత్మ కొదువుగా ఉండకూడదు. ఆత్మ మనలో ఎలా ఉండాలంటే పరిపూర్ణంగా ఉండాలి. ఏ మాత్రం తగ్గకుండా పరిపూర్ణ వెలుగుగా, పరిపూర్ణ దీపంగా మనలో కనపడాలి. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆత్మ అనేది చాలా అవసరము. మరొక స్థలంలో ఒక మాట రాస్తుంది, నేను చదివేస్తాను, మీరు చదవద్దులే. యూదా రాసిన పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, దాంట్లో 21వ వాక్యం రాస్తుంది, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఏం చేయాలంట, పరిశుద్ధాత్మలు ఏం చేయాలంట, మనము ప్రార్థన చేసి ప్రభు రాకడ కొరకు ఏం చేయాలంట, ఎదురు చూడాలి. అందుకని ఇక్కడ చదువుచున్నాం. మొట్టమొదటిగా ఆత్మ అనేది ఒక దీపము. అది ఎప్పుడు తీవ్రత కలిగి వెలిగే వాళ్ళుగా ప్రభువుని సేవించే వరకు ఉండాలి. రెండోది ఆత్మ అనేది మనం చూస్తే ఆర్పకూడదు, సంఘ క్షేమృద్ధి కొరకు, ప్రవచించడం కొరకు ఆత్మను ఉపయోగించి ఉండాలి. మూడోది ఆత్మ అనేది బలిపెట్టి మన హృదయము విరిగి నలిగి ఎప్పుడు మన హృదయం మండుతుండాలి. అక్కడ ఎల్లప్పుడూ బలులు, స్తోత్ర బలులు అర్పిస్తుండాలి. నాలుగోదిగా దేవునికి వాక్యమే ఒక దీపముగా ఆత్మగా కనబడుతుంది. కాబట్టి మనకి ఆత్మ మరి మనిషికి దీపము, రెండు అదే చెప్తుంది. దీపం అన్న ఒకటే, ఆత్మ అన్న ఒకటి. ఆ దీపం ఉంటేనే మన ఆత్మ అనేది ఉంటుంది. ఆ దీపం అనేది లేకపోతే ఈ ఆత్మ ఉండదు, ఏది ఉండదు. కాబట్టి ఏదన్నా ఒకటే మనకి.
కాబట్టి ఈ యొక్క వెలుగు అనేది ఉన్నప్పుడే మనం మాట్లాడగలము, చూడగలము, వినగలము. కానీ ఆ దీపం అనే వెలుగు లేకపోతే, ఆత్మ లేకపోతే మాట్లాడలేము, చూడలేము, వినలేము. కానీ ఐదవదిగా మనం చూస్తే నరుని యొక్క ఆత్మ ఎవరంట? దేవుడు పెట్టిన దీపము. ఆ రోజు మనం చూసినట్లయితే తల్లిదండ్రులు దూషించి వారి దీపము ఆరిపోను. ఏడోది మనం చూస్తున్నాము ఆజ్ఞే దీపం. కాబట్టి మనం ఎప్పుడు వెలిగేవారు ఉండాలి, చీకటి గల ప్రశ్న మనం ఉండకూడదు. అలాంటి వెలుగుగా మనం జీవించాలి. కాబట్టి ఆత్మలు మనం పరిపూర్ణులుగా, పూర్ణులు కలిగిన వారుగా, ఆత్మ ఎక్కడ తగ్గకుండా, ఎక్కడ కొదువు లేకుండా ఆర్పడానికి ఏమాత్రం ఇష్టపడకూడదు. ఏ పాపం చేయడానికి, ఏ చెడుతనం చేయడానికి, ఏ దుర్మార్గం చేయడానికి దేవుని పక్కన పెట్టి మనం ముందుకు వెళ్ళకూడదు. చీకట్లో ఎంతమాత్రం తెలకుండా వెలుగులో మాత్రం ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ అనుకుంటే ప్రభు యొక్క రాకడ కొరకు ఎలాగో ప్రార్థన చేయాలి, ఎలాగ ఎదురు చూడాలి, ఎలాగో సిద్ధపడాలని మనకు నేర్పిస్తుంది. ఆత్మలో మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అందరు కంట్లు మూసుకోండి. దేవుడి విధంగా జీవించాకి దేవుడు మనకు సాధించినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు ఆత్మ ద్వారా మనం అందరం కూడా తీవ్రత కలిగి దేవుని సేవించాలి. దేవుడు మనకు బయలుపరిచిన సత్యం కొరకు స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. మన దీపం ఎప్పుడు ఆరిపోకుండా యేసు ప్రభు మండుచు సూర్యుడి వలె కనపడ్డాడు. యోహాను మండుచు దీపం వలె కనపడ్డాడు. మోషే ముఖం కూడా ఒక సూర్యుడి వలె కనపడుతుంది. మనం కూడా ఒక మండుచు ప్రకాశించే జీవించాలంటే ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ ఉండాలి. ఆత్మను తీవ్రత కలిగి జీవించక దేవుడు సాధించేట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర